హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చదువుల తల్లి. ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్ ఎలా ఉందో చూసిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ. ఆప్షన్స్ 1 చేతన, నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధితమైనది. 2 ఉద్దేశపూర్వక, బలవంతం మరియు ప్రేరేపించబడినది. 3 అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధమైనది. 4 ప్రమాదవశాత్తు, నిబంధిత మరియు సామాజికమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధమైనది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు అండాల కవలలలో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. ఆప్షన్స్ 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. 2 రెండు ఒకే విధంగా దోహదపడతాయి. 3 అనువంశికత ఒకేలా దోహదపడుతుంది కానీ పరిసరాలు భిన్నంగా దోహదపడతాయి. 4 పరిసరాలు ఒకేలా దోహదపడతాయి కానీ అనువంశికత భిన్నంగా దోహదపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. నెక్స్ట్ క్వశ్చన్, వీరి ప్రకారం అభ్యసన ప్రక్రియల్లో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. ఆప్షన్స్ 1 ప్రవర్తనవాదులు, 2 మనోవిశ్లేషణవాదులు, 3 నియో ఫ్రాయిడియన్లు, 4 గెస్టాల్ట్ వాదులు. ఆన్సర్ ఆప్షన్ 4 గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రాజెక్టు ఆధారిత అభ్యసన లక్షణం కానిది. ఆప్షన్స్ 1 క్రియాశీలమైనది, 2 సాంప్రదాయమైనది, 3 అనుభవపూర్వకమైనది, 4 విచారణ ఆధారితమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తన మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం. ఆప్షన్స్ 1 మూర్తిమత్వం, 2 సహజ సామర్థ్యం, 3 అభ్యసనం, 4 అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులు అభ్యసకులలో గల వివిధ వైవిధ్యాల గుర్తించిన జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రయుక్తం. ఆప్షన్స్ 1 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, 2 వైయక్తిక భేదాల సూత్రం, 3 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం దిశగా సాగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వైయక్తిక భేదాల సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది. ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 నవజాత, 3 కౌమార దశ, 4 శైశవ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. ఆప్షన్స్ 1 పూర్వ సాంప్రదాయ, 2 సాంప్రదాయ, 3 ఉన్నత సాంప్రదాయ, 4 ఉత్తర సాంప్రదాయ. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ. నెక్స్ట్ క్వశ్చన్, బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు. ఆప్షన్స్ 1 కనీసం 50% విద్యార్థులు అవసరాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, 2 పాఠ్యపుస్తకాన్ని మాత్రమే ఉపయోగించుటను ఆచరించినప్పుడు, 3 పాఠం పూర్తయిన తర్వాత లక్ష్యాలను రూపొందించినప్పుడు, 4 తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఉదాహరణల నుండి పిల్లల ప్రవర్తన సమస్యగా పరిగణించబడనిదాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 సంతోష్ 3వ తరగతి విద్యార్థి. అతను రోజు ఉదయం ఇంటి నుండి పాఠశాలకని వెళ్తున్నాడు కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు. 2 రవి 6వ తరగతి విద్యార్థి. అతను రోజు అల్పాహారం తీసుకుంటాడు కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్తో చెప్పాడు. 3 మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతను టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగా గీయలేడు. 4 రాకేష్ 5వ తరగతి విద్యార్థి. తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ను ముక్కలుగా చించాడు. ఆన్సర్ ఆప్షన్ 3
మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేడు. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ 1. కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి. ఆప్షన్ 2. ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. 3. మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి. 4. ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి. ఆన్సర్ ఆప్షన్ 2. ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజుకు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ. ఆప్షన్స్ 1. ఉపగమ సంఘర్షణ. 2. ఉపగమ పరిహార సంఘర్షణ. 3. పరిహార సంఘర్షణ. 4. పరిహార ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 1. ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణం. ఆప్షన్స్ 1. చక్కని రాత నైపుణ్యం. 2. భావోద్వేగాల నియంత్రణ. 3. అహం కేంద్రీకృత. 4. అత్యంత స్వతంత్రత. ఆన్సర్ ఆప్షన్ 3. అహం కేంద్రీకృత. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం. ఆప్షన్స్ 1. బోధనాభ్యసనాన్ని మదింపును సంఘటితం చేయడం. 2. మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. 3. సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగినంత అవకాశం. 4. విభిన్న మదింపు పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 2. మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో థార్న్ డైక్ ఇచ్చిన అభ్యసన నియమం కానిది. ఆప్షన్స్ 1. సారూప్యత నియమం. 2. పరస్పర సంబంధ నియమం. 3. ఉపయోగ నియమం. 4. ఫలిత నియమం. ఆన్సర్ ఆప్షన్ 2. పరస్పర సంబంధ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి. ఆప్షన్స్ 1. గెస్టాల్ట్ కోఫ్కా. 2. నిర్మాణాత్మక వైగోట్స్కీ. 3. పరిశీలన బండూరా. 4. ప్రవర్తనవాదం కోహ్లర్. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రవర్తనవాదం కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్. మోటార్ బైకు శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్ 1. ఉద్దీపన విచక్షణ. 2. విలుప్తీకరణ. 3. ఉద్దీపన సాధారణీకరణ. 4. అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 1. ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్ 1. ఒక అమ్మాయి తన తండ్రి తన ప్రవర్తనకు గర్వపడతారు కాబట్టి ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. 2. ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తోడుగా ఉండడం కోసం సంగీతం క్లాసుల్లో చేరింది. ఆప్షన్ 3. చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. 4. ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోషపెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది. ఆన్సర్ ఆప్షన్ 3. చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కలుగజేసుకొని నాయకత్వం. ఆప్షన్స్ 1. నిరంకుశ నాయకత్వం. 2. జోక్యరహిత నాయకత్వం. 3. ఆధిపత్య నాయకత్వం. 4. అధికారయుత నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 2. జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము. ఆప్షన్స్ 1. డిస్గ్రాఫియా. 2. డిస్కాల్కులియా. 3. డిస్లెక్సియా. 4. డిస్ప్రాక్సియా. ఆన్సర్ ఆప్షన్ 2. డిస్కాల్కులియా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది. ఆప్షన్స్ 1. లక్ష్యాలలో అస్పష్టత. 2. అభిరుచి. 3. అభ్యసనానికి సంసిద్ధత. 4. సానుకూల పరిసరం. ఆన్సర్ ఆప్షన్ 1. లక్ష్యాలలో అస్పష్టత.
నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించిన కింది లక్షణాలలో సరికానిది. ఆప్షన్స్ 1 విలక్షణమైనది, 2 స్వీయ చేతనత్వం, 3 గతిశీలమైనది, 4 నిశ్చలమైనది. ఆన్సర్ ఆప్షన్ 4 నిశ్చలమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు కింది వాటిలో పరిగణించవలసినది. ఆప్షన్స్ 1 ఉపన్యాసాలు మరియు పరీక్షల ద్వారా నేర్చుకోవడం, 2 బోధనా మాధ్యమంగా ఆంగ్లం, 3 పిల్లల సర్వతోముఖాభివృద్ధి, 4 ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్షలలో తప్పనిసరిగా ఉత్తీర్ణత చెందాలి. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల సర్వతోముఖాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. ఆప్షన్స్ 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 క్రియాత్మక. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో వృత్తి విద్య మరియు శిక్షణ విఈటిలో ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి. ఆప్షన్స్ 1 16, 2 15, 3 14, 4 13. ఆన్సర్ ఆప్షన్ 1 16. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 పిల్లలు పెద్దలపై ఆధారపడాలని కోరుకుంటారు, 2 ఈ వయస్సును ముఠా దశ అని అంటారు, 3 అబ్బాయిలు మరియు అమ్మాయిలు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు, 4 వారు ఏ సమవయస్కుల సమూహంలో ఉండేందుకు ఇష్టపడరు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్నెల్లన్ చార్ట్ గుర్తించునది. ఆప్షన్స్ వినికిడి సామర్థ్యం, 2 స్పర్శ సామర్థ్యం, 3 సంజ్ఞానాత్మక సామర్థ్యం, 4 దృష్టి సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 4 దృష్టి సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతమును ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం, 2 స్వీయ సిద్ధాంతం, 3 మనోసాంఘిక సిద్ధాంతం, 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. ఆప్షన్స్ 1 దాహం, 2 ప్రోత్సాహకం, 3 వాసన, 4 శబ్దం. ఆన్సర్ ఆప్షన్ 1 దాహం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది. ఏ అభ్యసకుల అవసరాలు, బి విషయం, సి అభ్యసన వనరులు. సరైన జవాబుని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 ఏ, బి అండ్ సి, 2 బి ఓన్లీ, 3 బి అండ్ సి ఓన్లీ, 4 ఏ అండ్ బి ఓన్లీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, నా వీడియోని కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు కంటెంట్ అనేది చూద్దాము. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ధనపతితో దరిద్రునకు దత్వ విధుండగు వానితోడ, మూర్ఖునకు భ్రశాంతుతోడ, గ్రూరునకున్ రణశూరుతోడ, బీరునకు వరూదితోడ, నవరూదికి సజ్జనుతోడ, గష్టదుర్జనునకు నెవ్విధంబునను సఖ్యముదానొడగూడ నేర్చునే. ఈ పద్యానికి 5 ప్రశ్నలు ఉంటాయి కదా, ఇవేంటో చూద్దాం. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఆప్షన్స్ 1 తిక్కన, 2 సోమన, 3 నన్నయ, 4 పోతన. ఆన్సర్ ఆప్షన్ 3 నన్నయ. నెక్స్ట్ క్వశ్చన్, అవరూధి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్ 1 రక్షణ కవచం లేనివాడు, 2 ధైర్యం కలవాడు, 3 రక్షణ కవచం కలవాడు, 4 ధైర్యం లేనివాడు. ఆన్సర్ ఆప్షన్ 1 రక్షణ కవచం లేనివాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ ఛందో వృత్తానికి చెందింది? ఆప్షన్స్ 1 ఉత్పలమాల, 2 మత్తేబం, 3 శార్దూలం, 4 చంపకమాల. ఆన్సర్ ఆప్షన్ 4 చంపకమాల. నెక్స్ట్ క్వశ్చన్, రణశూరునికి ఎవరితో సఖ్యత కుదరదు? ఆప్షన్స్ 1 మూర్ఖునితో, 2 భీరువుతో, 3 సజ్జనునితో, 4 దరిద్రునితో.
ఆన్సర్ ఆప్షన్ 2 బీరువుతో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని ప్రధాన వస్తువేది? ఆప్షన్స్ 1 సఖ్యత, 2 సజ్జనత, 3 మానవీయత, 4 అమానవీయత. ఆన్సర్ ఆప్షన్ 1 సఖ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. మానవ విద్యలో సృజనాత్మకత అనేది అద్వితీయ అంశం. మిగతా జంతువులు తల్లిదండ్రుల నుంచి దారి తెన్ను తెలుసుకోవచ్చు. నైపుణ్యాల విషయంలో వానికి అధిగమించి పోనూవచ్చు. అయినా వాటి ప్రవర్తన సహజావబోధగానే ఉంటుంది. వాటి కలయికల ధోరణుల్లో ఏ తేడాలు లేకుండా తరాల తరబడి అలాగే సాగుతూ ఉంటుంది. జంతువుల్లో ప్రవర్తనాపరమైన మార్పులు జీవ నిర్మాణంలో మార్పుల్ని బట్టి శారీరకంగా ఉంటుంది. నిజానికి పరిణామం అంటే ఇదే కానీ మనుషుల్లో నేర్చుకోవడం అనేది శారీరక నిర్మితిలో నుంచి రాదు, జన్యు సమాచారం నుంచి రాదు. ఒక తరం నేర్చుకున్న సామర్థ్యాలు విద్య ద్వారా తప్ప తరువాతి తరానికి అందవు. మానవ అధ్యయనంలో తులనాత్మకంగా ఉన్న బహిరంగ అనిర్మిత స్వభావమే మానవ సృజనాత్మకతకు ఆధారం. ప్రకృతిలో కనిపించే పదార్థాన్ని, శక్తుల పరిమాణాన్ని మనుషులు తగ్గించలేరు. అయితే తమకు లబ్ధి చేకూర్చే వాటిని సృష్టించుకున్నందుకు వాటిని అదుపు చేసుకోగలరు. దీన్ని స్వయం ప్రతిభ అనండి, ఆవిష్కరణ అనండి. మనకు రూపాన్ని మార్చే శక్తి ఉంది. మానవాళి లాభం కోసం ప్రకృతి ఇచ్చిన దేన్నైనా తిరిగి నిర్దేశించుకునే శక్తి ఉంది. అలా చేసేటప్పుడు మానవ జీవితానికి సంబంధించి స్వేచ్ఛగా మనం ఏర్పాటు చేసుకునే ప్రయోజనము, గుర్తించిన ప్రయోజనము ఉంటాయి. యావత్ సమాజానికి సంక్షేమం కలిగించేటట్టు, అలాగే తమకు సంక్షేమం కలిగించేటట్టు విలువలు సృష్టించుకునే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే విద్య సాధించవలసిన ప్రయోజనం. అయినప్పటికీ అది 3 విధాన రంగాలుగా ఉండేటట్టు తమ ప్రయత్నాల్ని వివిధీకరించుకోవాలి. సద్గుణం, లాభం, సౌందర్యం పెంపొందించుకోవడం, ఇందులో ప్రతి ఒక్కటి సంపూర్ణ మానవ వ్యక్తిత్వంలో ఒక అంశం మాత్రమే. ఏదీ దానికిగా చాలదు. మానవ వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలి అంటే ఈ 3 తరహాల విద్య కావాలి. క్వశ్చన్స్ చూద్దాం. పరిణామం అంటే ఆప్షన్స్ 1 శారీరక ఎదుగుదల, 2 ప్రవర్తనా స్థితి, 3 జన్యు సమాచారం, 4 స్వీయ ప్రతిభ. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనా స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సృజనాత్మకతకు ఆధారం. ఆప్షన్స్ 1 సహజాతం, 2 ప్రకృతి శక్తులు, 3 ఆవిష్కరణ, 4 అధ్యయనాత్మక విద్య. ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యయనాత్మక విద్య. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిత్వ వికాసంలో ఎన్ని విధాలైన విద్య అవసరం? ఆప్షన్స్ 1 4, 2 2, 3 5, 4 3. ఆన్సర్ ఆప్షన్ 3 5. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రయోజనం. ఆప్షన్స్ 1 విలువల నిర్మాణ సామర్థ్యం, 2 స్వేచ్ఛా ప్రవృత్తి, 3 సద్గుణం, 4 సంపద సృష్టి సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 విలువల నిర్మాణ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి శక్తులపై మనిషి ప్రభావం. ఆప్షన్స్ 1 అపరిమితం, 2 శూన్యం, 3 నిర్దేశన శక్తి, 4 మధ్యస్థం. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దేశన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ. ఆప్షన్స్ 1 మాగంటి అన్నపూర్ణమ్మ, 2 దుర్గాబాయి దేశ్ముఖ్, 3 సంగెం లక్ష్మీబాయి, 4 అచ్చమాంబ. ఆన్సర్ ఆప్షన్ 3 సంగెం లక్ష్మీబాయి. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర శతకంలో విశేషంగా కనిపించే అలంకారం. ఆప్షన్స్ 1 శ్లేషాలంకారం, 2 అర్ధాంతరాన్యాసం, 3 అతిశయోక్తి, 4 ఉపమాలంకారం. ఆన్సర్ ఆప్షన్ 2 అర్ధాంతరాన్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ కావ్య పారీణుడు. ఆప్షన్స్ 1 పాల్కురికి సోమన, 2 అల్లసాని పెద్దన, 3 నన్నయ్య, 4 తిక్కన. ఆన్సర్ ఆప్షన్ 4 తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసిన పరిశోధకులు. ఆప్షన్స్ 1 ఆర్వీఎస్ సుందరం, 2 నాయని కృష్ణకుమారి, 3 బిరుదురాజు రామరాజు, 4 తూమటి దోనప్ప. ఆన్సర్ ఆప్షన్ 3 బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, డుల్లు పదానికి అర్థం. ఆప్షన్స్ 1 బాధపడుట,
2 దూరం, 3 పడిపోవుట, 4 ఉప్పు. ఆన్సర్ ఆప్షన్ 3 పడిపోవుట. నెక్స్ట్ క్వశ్చన్, ఈవి ఈగి అనే పర్యాయ పదాలు గల పదం. ఆప్షన్స్ 1 సీత, 2 శౌరి, 3 సంయమి, 4 త్యాగం. ఆన్సర్ ఆప్షన్ 4 త్యాగం. నెక్స్ట్ క్వశ్చన్, వినపు మేతరి వ్యుత్పత్తి అర్థం. ఆప్షన్స్ 1 హరింపబడినది, 2 హలాహలమును మింగినవాడు, 3 సంసార బంధాలకు కట్టుబడేవాడు, 4 ఏ పదార్థాన్నైనా తినేవాడు. ఆన్సర్ ఆప్షన్ 2 హలాహలమును మింగినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆలికి వికృతి పదం. ఆప్షన్స్ 1 ఓలి, 2 ఓగిరం, 3 అయ్యా, 4 అబ్రం. ఆన్సర్ ఆప్షన్ 1 ఓలి. క్షితిధరం అనగా. ఆప్షన్స్ 1 నశించినది, 2 పర్వతం, 3 చెట్టు, 4 ధర్మాత్ముడు. ఆన్సర్ ఆప్షన్ 2 పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇల్లు ఇందలి సంధిని గుర్తించండి. ఆప్షన్స్ 1 ఎడాగమ సంధి, 2 సవర్ణ దీర్ఘ సంధి, 3 ఇకార సంధి, 4 ఆకార సంధి. ఆన్సర్ ఆప్షన్ 4 అకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో జాతివాచకాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 మంచితనం, 2 ఇనుము, 3 వృక్షము, 4 చిన్నతనం. ఆన్సర్ ఆప్షన్ 3 వృక్షము. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో శబ్ద పల్లవం కానిది ఏది. ఆప్షన్స్ 1 మేల్కొను, 2 నిలుచుండు, 3 కూర్చుండు, 4 కడిమి. ఆన్సర్ ఆప్షన్ 4 కడిమి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో నై తత్పురుష సమాస పదం కానిది ఏది. ఆప్షన్స్ అనుచితం, 2 ఆదేశం, 3 అజ్ఞానం, 4 అసాధారణం. ఆన్సర్ ఆదేశం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో విశేషణోభయ పద సమాస పదమేది. ఆప్షన్స్ 1 తెల్ల కలువ, 2 మీనాక్షి, 3 శీతోష్ణం, 4 కవిసింహం. ఆన్సర్ ఆప్షన్ 3 శీతోష్ణం. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష బోధనా భాషగా ఉండాలని సూచించిన కమిటీలు సంవత్సరాలను జతపరచుము. ఏ గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు, బి హార్టాగ్ కమిటీ, సి మొదలియార్ కమిషన్, డి కొఠారి కమిషన్. 1 1929, 2 1952 to 53, 3 1964 to 66, 4 1910. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ 4 గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు 1910. నెక్స్ట్ B1 హార్టాగ్ కమిటీ 1929. నెక్స్ట్ C2 D3 C2 మొదలియార్ కమిషన్ 1952 to 53, కొఠారి కమిషన్ 1964 to 66. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలు. ఆప్షన్స్ 1 వాగీంద్రియ లోపం, వాగీంద్రియ పరిపక్వత, శ్రద్ధ, సరియైన పరిసరం. 2 వాగీంద్రియ లోపం, వాగీంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ. 3 అశ్రద్ధ, సరియైన వాగీంద్రియం, పరిపక్వత, చక్కని పరిసరం. 4 మంచి పరిసరం, శ్రద్ధ, వాగీంద్రియ పరిపక్వత, వాగీంద్రియ లోపం. ఆన్సర్ ఆప్షన్ 2 వాగీంద్రియ లోపం, వాగీంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతిని ప్రాజెక్టు పద్ధతి అని అన్నవారు. ఆప్షన్స్ 1 స్టీవెన్సన్ జేఏ, 2 డబ్ల్యూహెచ్ కిల్ ప్యాట్రిక్, 3 బల్లార్డ్, 4 హెన్రీ కాల్వెడ్ కుక్. ఆన్సర్ ఆప్షన్ 1 స్టీవెన్సన్ జేఏ. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధన పద్ధతి కానిది. ఆప్షన్స్ 1 చర్చా పద్ధతి, 2 ఉపన్యాస పద్ధతి, 3 ప్రశ్నోత్తర పద్ధతి, 4 ప్రశంసా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంసా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్,
జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి, అధిక జ్ఞాన సముపార్జనకు తోడ్పడేవి. ఆప్షన్స్ 1 ముక్కు చెవులు, 2 చర్మము నాలుక, 3 చెవులు కళ్ళు, 4 చర్మము చెవులు. ఆన్సర్ ఆప్షన్ 3 చెవులు కళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టిన సంస్థ. ఆప్షన్స్ 1 ఎన్సిఈఆర్టీ, 2 సిబిఎస్ఈ, 3 ఎన్ఐఈపిఏ, 4 ఎన్యుఐటి. ఆన్సర్ ఆప్షన్ 2 సిబిఎస్ఈ. ఇప్పుడు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది ఎలా ఉందో చూసిద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 61 to 65. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఈ ప్యాసేజ్ అంతా కూడా చాలా లెంతీగా ఉంది కదా, నేనైతే దీన్ని చదవట్లేదు, మీరు పాస్ చేసి చదవండి ఒకసారి. డైరెక్ట్గా క్వశ్చన్స్ చూద్దాము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్స్ 1 intake of every 22 micrograms per cubic meter of polluted air is equivalent to smoking a cigarette. 2 Ghaziabad was non-polluted city in the world. 3 increased wind speed due to a fresh eastern disturbance approaching the western region would help disperse pollutants. 4th, as per the passage, Delhi is not a polluted city. Answer option 1 intake of every 22 micrograms per cubic meter of polluted air is equivalent to smoking a cigarette. Next question, identify the word from the passage which means poisonous. Options 1 severe, 2 meteorological, 3 toxic, 4 cubic. Answer option 3 toxic. Next question, according to the passage, the abbreviation PM stands for dash. Options 1 particular matter, 2 particulate matter, 3 participatory matter, 4 personal matter. Answer option 2 particulate matter. Next question, the antonym of the word disperse is. Options 1 gather, 2 disseminate, 3 distribute, 4 diffuse. Answer option 1 gather. Next question, as per the passage, who is Dr. Arvind Kumar? Options 1 a dental surgeon at Sir Ganga Ram Hospital, New Delhi. 2 a general surgeon at Sri Ram Hospital, Mumbai. 3 a heart surgeon at Sir Ganga Ram Hospital, Mumbai. 4 a lung surgeon at Sir Ganga Ram Hospital, Delhi. Answer option 4 a lung surgeon at Sir Ganga Ram Hospital, Delhi. Next question, the police shot dead a man accused dash murdering the aged couple in the suburb of the city. Options 1 off, 2 with, 3 over, 4 into. Answer option 1 off. Next question, his health was dash affected by the thought of losing his son. Choose the correct option to complete the sentence. Options 1 adversive, 2 adverse, 3 adversingly, 4 adversely. Answer option 4 adversely. Next question, the senior police officer headed the dash. The option that can complete the sentence is. Options 1 investigate, 2 investigation, 3 investigated, 4 investigates. Answer option 2 investigation. Next question, the worker though old is still dash member. Options 1 a union, 2 an union, 3 the union, 4 union. Answer option 1 a union. Next question, the victim's mother ran a beauty parlor in the area. Identify the part of speech of the word ran. Options 1 adverb, 2 noun, 3 verb, 4 adjective.
Answer option 3 verb. Next question. Choose the correctly spelt word from the given options. Options 1 guarantee, 2 guarantee, 3 guarantee, 4 guarantee. Answer option 4 guarantee. Next question. Identify the correct passive voice sentence for the given sentence. Hong Kong has passed new security laws. Options 1. New security laws had been passed by Hong Kong. 2. New security laws has been passed by Hong Kong. 3. New security laws has been passed by Hong Kong. 4. New security laws has been passed by Hong Kong. Answer 3. Option 3. New security laws have been passed by Hong Kong. Next question. Dash was his hobby since his childhood. Choose the correct option to complete the sentence. Options 1. Going a long walk. 2. Going for a long walk. 3. Went for long walk. 4. Gone for a long walk. Answer option 2. Going for a long walk. Next question. Identify the part with an error in the given sentence. The merchant A purchased B 100 C sheeps D. Options 1 A 2 B 3 C 4 D. Answer option 4 D. Next question. His father never comes to her rescue. Dash. Choose the correct question tag. Options 1. Did not he? 2. Does not he? 3. Does he? 4. Did he? Answer option 3. Does he? Next question. Identify the appropriate word to complete the sentence. A. Why did the businessman attend the court? B. He was issued dash to attend the court. Options 1. Summons. 2. Summon. 3. Summoning. 4. Summons. Answer option 1. Summons. Next question. Identify the subscription which is not appropriate for an informal letter. Options 1. Yours lovely. 2. Yours affectionately. 3. Yours lovingly. 4. Yours sincerely. Answer option 4. Yours sincerely. Next question. Had he taken care of his parents, he dashed them. Choose the correct option to complete the sentence. Options 1. Had saved. 2. Could have saved. 3. Could has saved. 4. Could had saved. Answer option 2. Could have saved. Next question. The High Court expressed dismay over diminishing natural habitat as a result of pollution. Identify the antonym for the word diminishing. Options 1. Reducing. 2. Declining. 3. Enhancing. 4. Shrinking. Answer option 3. Enhancing. Next question. Choose the correct combined sentence. A. Ramesh was intelligent and hardworking. B. He failed in the examination. Options 1. Ramesh was intelligent and hardworking, so he failed in the examination. 2. Though Ramesh was intelligent and hardworking, he failed in the examination. 3. Ramesh was intelligent and hardworking. 3. Ramesh was intelligent and hardworking. Hence, he failed in the examination. And hardworking, he failed in the examination. Answer option 2. Though Ramesh was intelligent and hardworking, he failed in the examination. Next question. Choose the correct reported sentence. The student asked the teacher, "Could you please explain the lesson once again?" Options 1.
The student requested the teacher to explain the lesson once again. 2. The student asked the teacher if he can explain the lesson once again. 3. The student requested the teacher that he could explain the lesson once again. 4. The student requested the teacher to please explain lesson once again. Answer option 1. The student requested the teacher to explain the lesson once again. Next question. Which of the following is the silent consonant letter in the word plumber? Options 1 P, 2 B, 3 L, 4 M. Answer option 2 B. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్స్ 1 ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, 2 ఏ బాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, 3 ఏ బంచ్ ఆఫ్ పీపుల్, 4 ఏ హ్యాండ్ ఆఫ్ బనానాస్. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బంచ్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ the jumbled words are ordered. Is shortcut success hard work for the only? Options 1 success is the only shortcut for hard work, 2 hard work is the shortcut only for success, 3 hard work is the shortcut for only success, 4 hard work is the only shortcut for success. Answer option 4 hard work is the only shortcut for success. Next question. Language as a means of investigating reality, a way of learning about things that are using language to learn and to discover. This language function is called. Options 1 the imaginative function, 2 the heuristic function, 3 the representational function, 4 the interaction function. Answer option 2 the heuristic function. Next question. This validity means the required activities, tasks by the test are appropriate for the measurement and evaluation. Options 1 face validity, 2 operational validity, 3 content validity, 4 factorial validity. Answer option 2 operational validity. Next question. A language that is adopted as a common language between speakers whose native languages are different is called. Options 1 dialect, 2 sociolect, 3 accent, 4 lingua franca. Answer option 4 lingua franca. Next question. Suitable structural patterns and rhyme scheme. This is a feature of the following. Options 1 letter, 2 debate, 3 essay, 4 poem. Answer option 4 poem. Next question. The major component of paradigm shift in second language teaching is. Options 1 connect the school with the real world and use as means for promoting holistic learning, 2 acknowledge the importance of drills rather than meaning, 3 learning is to be viewed as something done to prepare for an examination rather than a lifelong process, 4 shifting from process oriented facilitation to product oriented teaching. Answer option 1. Next question. The teacher creates a learning environment where students are encouraged to explore and become active participants in their educational experiences. This approach is known as. Options 1 grammar translation approach, 2 constructivist approach, 3 content and language integrated approach, 4 structural approach. Answer option 2 constructivist approach. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. 91 క్వశ్చన్.
ఒక మనిషి ఒక సెకనులో 1/3 మీటర్ల దూరం పరిగెత్తగలడు. అయినా 18 నిమిషాలలో అతను పరిగెత్తే దూరం కిలోమీటర్లలో. ఆప్షన్స్ 1 4, 2 3.6, 3 3.5, 4 4.2. ఆన్సర్ ఆప్షన్ 2 3.6. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొబైల్ కంపెనీదారు మొబైల్ ఫోన్ రేటును రూపాయలు 92,500గా నిర్ణయించారు. దానిపై కస్టమర్ 18% జీఎస్టీ అదనంగా చెల్లించి మొబైల్ ఫోన్ను కొన్నాడు. అయినా జీఎస్టీతో కలిపి మొబైల్ ఫోన్ను కొన్న ధర రూపాయలలో. ఆప్షన్స్ 1 1,09,150, 2 75,850, 3 1,08,500, 4 97,640. ఆన్సర్ ఆప్షన్ 1 1,09,150. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం ఏబిసి అనునది ఏబి AC 4√2 సెంటీమీటర్లు మరియు బీసీ 8 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక సమద్విబాహు త్రిభుజం. ఏ నుండి బీసీ పైకి గీయబడిన ఎత్తు ఏడి 4 సెంటీమీటర్లు అయినా సి నుండి ఏబి పైకి గీయబడిన సిఈ ఎత్తు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 1 2 2 2√2, 3 4 4 4√2. ఆన్సర్ ఆప్షన్ 4 4√2. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే వర్గీకృత దత్తాంశం యొక్క రెండు ఓజీవ్ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు యొక్క x నిరూపకం దీనిని తెలుపుతుంది. ఆప్షన్స్ 1 దత్తాంశం యొక్క వ్యాప్తి, 2 దత్తాంశం యొక్క అంకమధ్యమం, 3 దత్తాంశం యొక్క బాహుళకం, 4 దత్తాంశం యొక్క మధ్యగతం. ఆన్సర్ ఆప్షన్ 4 దత్తాంశం యొక్క మధ్యగతం. నెక్స్ట్ క్వశ్చన్. P x x 3n² - 1, -4 <n < 4, n belongs to Z. Q x x ఒక ప్రధాన సంఖ్య మరియు 1 x 20 అయిన n ఆఫ్ P ఇంటర్సెక్షన్ Q ఆప్షన్స్ 1 0 2 1 3 2 4 3. ఆన్సర్ ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్. x - ky 8 మరియు 2k + 1 × x - 3y 16 రేఖీయ సమీకరణాల జత అసంగత సమీకరణాలు అయితే k యొక్క విలువ. ఆప్షన్స్ 1 1 2 3/2 3 -1 4 3. ఆన్సర్ ఆప్షన్ 1 1. నెక్స్ట్ క్వశ్చన్. 64 power -1 × 2 power 9 × 81 power 3/4 × ³ whole power 6 × 27 whole power -1 ఆప్షన్స్ 1 108 2 64 3 32 4 54. ఆన్సర్ ఆప్షన్ 3 32. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల భాషలో అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకొనిన ఐ అనే అక్షరానికి ముందు వచ్చే అక్షరాన్ని ఎంచుకునే సంభావ్యత. ఆప్షన్స్ 1 4/13, 2 4/26, 3 8/13, 4 9/13. ఆన్సర్ ఆప్షన్ 1 4/13. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటరు స్థిర వేగంతో కిందికి దిగుతుంది. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటరు -285 మీటర్ల వరకు ప్రయాణించుటకు గంట సమయం పడుతుంది. అయినా ఎలివేటరు నిమిషానికి కిందికి దిగే వేగం మీటర్లలో. ఆప్షన్స్ 1 4 2 5 3 6 4 7. ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ క్వశ్చన్. 18 మీటర్ × 12.5 మీటర్ కొలతలు గల ఒక గది చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల వరండా కలదు. అయినా వరండా ఆక్రమించిన ప్రదేశం యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో. ఆప్షన్స్ 1 444, 2 219, 3 225, 4 100.5. ఆన్సర్ ఆప్షన్ 2 219. నెక్స్ట్ క్వశ్చన్.
0 degrees less than theta less than or equal to 90 degrees అయిన 1 plus cot square theta into 1 minus cos theta into 1 plus cos theta is equal to options 1 1 2 0 3 2 4 1 by 2. ఆన్సర్ ఆప్షన్ 1 1. నెక్స్ట్ క్వశ్చన్ 1 నుండి 100 మధ్య గల గరిష్ట వరుస సంయుక్త సంఖ్యల సంఖ్య. ఆప్షన్స్ 1 3 2 5 3 7 4 9. ఆన్సర్ ఆప్షన్ 3 7. స్తూపం యొక్క ఘనపరిమాణం మారకుండా దాని వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని పూర్వ ఎత్తులో కలిగే మార్పు. ఆప్షన్స్ 1 4వ వంతు 2 సగం 3 రెట్టింపు 4 సమానం. ఆన్సర్ ఆప్షన్ 1 4వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నుండి సమాన పొడవు గల 4 భుజాలు కలిగిన చతుర్భుజాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 దీర్ఘచతురస్రం 2 సమాంతర చతుర్భుజం 3 సమలంబ చతుర్భుజం 4 రాంబస్. ఆన్సర్ 4 రాంబస్. కింది వాటిలో సరికాని వాక్యను ఎంచుకోండి. 1 బి సబ్సెట్ ఏ అయ్యే విధంగా ఏ కామా బిలు ఏవైనా రెండు శూన్యేతర సమితులు అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. 2 ఏ కామా బిలు ఏవైనా రెండు శూన్యేతర వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. 3 ఎక్స్ ఈక్వల్ టు x ఒక ధనసరి పూర్ణ సంఖ్య మరియు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయిన సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 బిలాంగ్స్ టు x. 4 p ఈజ్ ఈక్వల్ టు x ఒక తెలుగు వర్ణమాల అక్షరం అయిన p ఒక పరిమిత సమితి. ఆన్సర్ ఆప్షన్ 3. x ఈక్వల్ టు x ఒక ధనసరి పూర్ణ సంఖ్య మరియు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయిన సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 బిలాంగ్స్ టు x. నెక్స్ట్ క్వశ్చన్ ప్రీవియస్గా ఒక టెట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ బిందువులు 1, 7, 4, 2, -1, -1 మరియు -4, 4లు వరుసగా దీనికి శీర్షాలు అవుతాయి. ఆప్షన్స్ 1 రాంబస్ 2 చతురస్రం 3 దీర్ఘచతురస్రం 4 సమాంతర చతుర్భుజం. ఆన్సర్ ఆప్షన్ 2 చతురస్రం. నెక్స్ట్ క్వశ్చన్ x ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 అయితే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు. ఆప్షన్స్ 1 49 2 34 3 25 4 10. ఆన్సర్ ఆప్షన్ 4 10. నెక్స్ట్ క్వశ్చన్ ఒక టవర్ పై భాగాన్ని దాని ఇరువైపులా నున్న ఇద్దరు వ్యక్తులు 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాలతో పరిశీలించారు మరియు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం 80√3 మీటర్లు అయిన టవర్ ఎత్తు మీటర్లలో. ఆప్షన్స్ 1 30 2 30√3 3 60 4 60√3. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ √3 √12 √27 √48 అప్ టు సో ఆన్ శ్రేణి యొక్క 10 పదాల మొత్తం. ఆప్షన్స్ 1 110√3 2 100√3 3 50√3 4 55√3. ఆన్సర్ ఆప్షన్ 4 55√3. నెక్స్ట్ క్వశ్చన్ 4 తెలియని సంఖ్యలలో మొదటి రెండింటి సరాసరి 8.5 మొదటి మూడింటి సరాసరి 11 అన్నింటి సరాసరి 13.25 మరియు ఆ సంఖ్యలలో ఒకటి 10 అయిన ఆ 4 సంఖ్యల మధ్యగతం. ఆప్షన్స్ 1 10 2 13 3 16 4 20. ఆన్సర్ ఆప్షన్ 2 13. నెక్స్ట్ క్వశ్చన్ 3 సంఖ్యల మొత్తం 612 మొదటి మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి 3:4 రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి 5:4 అయితే వాటిలో గరిష్ట సంఖ్య. ఆప్షన్స్ 1 242 223 192 4 180. ఆన్సర్ ఆప్షన్ 1 240. నెక్స్ట్ క్వశ్చన్
పూరక కోణాలకు సంబంధించిన కింది వాక్యాల నుండి సరైన వాక్యను ఎంచుకోండి. ఆప్షన్స్ 1. పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ సరళ కోణమే అవుతుంది. 2. పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అధిక కోణమే అవుతుంది. 3. పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ లంబకోణమే అవుతుంది. 4. పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అల్పకోణమే అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. బహుపది x² - 5x + 6 యొక్క శూన్యాలు ఆల్ఫా బీటాలు అయితే 1/α² + 1/β² ఆప్షన్స్ 1. 11/12 2. 5/6 3. 13/36 4. 1/2 ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. Z వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం XYZలో sin y = 20/29 అయిన cos y + sin x ఆప్షన్స్ 1. 21/29 2. 42/29 3. 40/29 4. 41/29 ఆన్సర్ ఆప్షన్ 2. 42/29. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో గణిత అభ్యసన ఉద్దేశాల లక్ష్యాలను గుర్తించండి. ఏ. ఇవి చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. బి. గణితంలో వీటి ఆశించిన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. సి. వీటిని సులువుగా పరిశీలించలేకపోవచ్చు లేదా కొలవలేకపోవచ్చు. డి. వీటి ఆశించిన ఫలితాలు స్వల్పకాలంలోనే పొందవచ్చు. సరైన జవాబును ఎంచుకోండి. ఆప్షన్స్ 1. A B C 2. B C D 3. A B and D 4. A B C D ఆన్సర్ ఆప్షన్ 1. A B and C మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావన చిత్రీకరణలోని దశ. ఆప్షన్స్ 1. అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ. 2. ఉపపాదన దశ. 3. వినియోగ దశ. 4. ముగింపు దశ. ఆన్సర్ ఆప్షన్ 3. వినియోగ దశ. నెక్స్ట్ క్వశ్చన్. గణిత బోధనాభ్యసన సామగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించిన కింది జతలను చదవండి. ఏ. పెగ్బోర్డ్ పునరావృత వ్యవకలనమే భాగాహారమని చూపవచ్చు. బి. గ్రిడ్ పేపర్ భిన్నాల రకాలను నేర్పించవచ్చు. సి. జియోబోర్డ్ జ్యామితీయ ఆకారాలను చూపవచ్చు. డి. పూసల చట్రం దశాంశాల సంకలన వ్యవకలనాలను నేర్పించవచ్చు. సరైన జతలు జవాబును ఎన్నుకోండి. ఆప్షన్స్ 1. A and D మాత్రమే. 2. A B and C మాత్రమే. 3. B C and D మాత్రమే. 4. A B C and D ఆన్సర్ ఆప్షన్ 4. A B C and D. నెక్స్ట్ క్వశ్చన్. బోధనాభ్యసన ప్రణాళికకు సంబంధించిన కింది వాక్యాలను చదవండి. ఏ. వార్షిక పథక రచనలో నెలవారీగా యూనిట్ వారీగా అవసరమయ్యే బోధనాభ్యసన వనరులను రాయవలసి ఉంటుంది. బి. యూనిట్ను బోధించడానికి విద్యార్థికి ఉండవలసిన పూర్వజ్ఞానం అనునది యూనిట్ పథకంలో పొందుపర్చే అంశాలలో ఒకటి. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఆప్షన్స్ 1. ఏ సత్యం మరియు బి అసత్యం. 2. ఏ అసత్యం మరియు బి సత్యం. 3. ఏ మరియు బిలు సత్యం. 4. ఏ మరియు బిలు అసత్యం. ఆన్సర్ ఆప్షన్ 3. ఏ మరియు బిలు సత్యం. నెక్స్ట్ క్వశ్చన్. 4x² - 3x + k = 0 మూలాలు సమానమైతే k డాష్. ఇది ఈ రకమైన ప్రశ్న. ఆప్షన్స్ 1. విషయనిష్ట ప్రశ్న. 2. అతి సంక్షిప్త సమాధాన ప్రశ్న. 3. సంక్షిప్త సమాధాన ప్రశ్న. 4. దీర్ఘ సమాధాన ప్రశ్న. ఆన్సర్ ఆప్షన్ 1. విషయనిష్ట ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. కింది బీజగణిత అంశాలను ఏకకేంద్ర విధానంలో వివిధ తరగతులలో ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. ఏ. ఘాతాలు ఘాతాంకాలు. బి. బహుపదులు. సి. ప్రాథమిక బీజగణిత భావనలు. డి. బీజగణిత సర్వ సమీకరణాలు. ఈ. సామాన్య సమీకరణాలు. సరైన క్రమం సమాధానాన్ని ఎన్నుకోండి. ఆప్షన్స్ 1. బి డి ఏ సి ఈ 2. CEA DB 3. CE DBA 4. EBCAD ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. 121 క్వశ్చన్ నెంబరు. తోకచుక్క సూర్యుని సమీపించే కొద్దీ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం.
ఆప్షన్స్ 1 పెరుగుతుంది, 2 అదృశ్యమవుతుంది, 3 మారదు, 4 తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై పనిచేసే ఫలిత బలం. ఆప్షన్స్ 1 76 సెంటీమీటర్స్, 2 1 అట్మాస్ఫియర్, 3 0, 4 24 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 3 0. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి మరుగు స్థానం, నీటి బాష్పీభవన గుప్తోష్ణం వరుసగా. ఆప్షన్స్ 1 373 K 540 calorie per gram, 2 0 K 540 calorie per gram, 3 273 K 270 calorie per gram, 4 0 K 270 calorie per gram. ఆన్సర్ ఆప్షన్ 1 373 K 540 calorie per gram. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం 40 మీటర్ స్క్వేర్ మరియు దానిపై 20 న్యూటన్ల బలం ప్రయోగించబడింది. అప్పుడు ఫలిత పీడనం దీనికి సమానం. ఆప్షన్స్ 1 0.5 న్యూటన్ మీటర్ స్క్వేర్, 2 800 న్యూటన్ మీటర్ స్క్వేర్, 3 2 న్యూటన్ మీటర్ స్క్వేర్, 4 1 న్యూటన్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ ఆప్షన్ 1 0.5 న్యూటన్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంక ధనావేశాన్ని బ్యాటరీ యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి తరలించడానికి రసాయన బలం చేసిన పనికి సరైన వ్యక్తీకరణ. ఆప్షన్స్ 1 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు FeW/Q, 2 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు FeQ/D, 3 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు FeD/Q, 4 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు FcQ/D. ఆన్సర్ ఆప్షన్ 3 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు FeD/Q. నెక్స్ట్ క్వశ్చన్, చర్యాశీలత శ్రేణిలో లోహాలు వాటి చర్యాశీలతల యొక్క ఈ క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఆప్షన్స్ 1 ఆరోహణ క్రమం, 2 అవరోహణ క్రమం, 3 చిన్న నుండి పెద్ద వరకు, 4 ఏ నిర్దిష్ట క్రమం ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 2 అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాలిమర్లతో తయారైన దారాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 పట్టు, 2 జనపనార, 3 ఉన్ని, 4 నైలాన్. ఆన్సర్ ఆప్షన్ 4 నైలాన్. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. ఆప్షన్స్ 1 CaCl2, 2 CaOCl2, 3 CaCl3, 4 CaOH2. ఆన్సర్ ఆప్షన్ 2 CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్, 12 గ్రామ్స్ కార్బన్ 32 గ్రామ్స్ ఆక్సిజన్తో చర్య జరిపి 44 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ను ఏర్పరిచింది. ఇది ఒక. ఆప్షన్స్ 1 రసాయన ద్వంద్వ వియోగ చర్య, 2 రసాయన స్థానభ్రంశ చర్య, 3 రసాయన వియోగ చర్య, 4 రసాయన సంయోగ చర్య. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మూలకం యొక్క ఐసోటోప్లలో వీటి సంఖ్యలో తేడా ఉంటుంది. ఆప్షన్స్ 1 ప్రోటాన్, 2 ఎలక్ట్రాన్, 3 న్యూట్రాన్, 4 పాజిట్రాన్. ఆన్సర్ ఆప్షన్ 3 న్యూట్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఆప్షన్స్ 1 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d6, 2 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5, 3 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4, 4 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, NH3లో HN యొక్క బంధ దూరం. ఆప్షన్స్ 1 0.96 A, 2 0.101 A, 3 1.10 A, 4 1.27 A. ఆన్సర్ 2 1.01 A. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందడానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల ఇలా మారుతుంది. 1 సారవంతమైనదిగా, 2 ఆమ్ల లేదా క్షారపూరితముగా, 3 బలహీనమైనదిగా, 4 వదులుగా. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పంటలు మొక్కలలో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి పొడి పూత రూపంలో కనిపించే అంటువ్యాధులు దీని వలన కలుగుతాయి. ఆప్షన్స్ 1 ఫంగస్, 2 వైరస్, 3 బ్యాక్టీరియా, 4 కాలుష్యం. ఆన్సర్ ఆప్షన్ 1 ఫంగస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడిసన్ చే
ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్గా ప్రయోగించబడిన మొదటి పదార్థం? ఆప్షన్స్ 1 రాగి, 2 లెడ్, 3 టంగ్స్టన్, 4 ప్లాటినం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాటినం. వీడియో లెంతీ కాకూడదని ఫాస్ట్గా చెప్తున్నాను. అర్థం కాలేదంటే కాస్త పాజ్ చేసి చూసుకోండి ప్లీజ్, ఏమనుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్. పాలు పెరుగుగా మారడం ఈ బ్యాక్టీరియా వృద్ధి కారణంగా జరుగుతుంది. ఆప్షన్స్ 1 ఈకోలి, 2 లాక్టోబాసిల్లస్, 3 సూడోమోనాస్ మాల్టోఫిలియా, 4 క్లోస్ట్రీడియం కైవేరి. ఆన్సర్ ఆప్షన్ 2 లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ క్వశ్చన్. నేటి జీవన రూపాల్లో చాలా వరకు వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు జీవులు మెరుగ్గా జీవించడానికి వీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ ఈ పుస్తకంలో చెప్పాడు. ఆప్షన్స్ 1 జర్నల్ ఆఫ్ ద వాయేజ్, 2 ద డీసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సెలెక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్, 3 ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, 4 ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఎమోషన్స్ ఇన్ మ్యాన్ అండ్ యానిమల్స్. ఆన్సర్ ఆప్షన్ 3 ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ల నుండి నీరు మరియు లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం? ఆప్షన్స్ 1 దారు కణజాలం, 2 పోషక కణజాలం, 3 విభాజ్య కణజాలం, 4 చర్మ కణజాలం. ఆన్సర్ ఆప్షన్ 1 దారు కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో స్టైటెడ్ కండరాల యొక్క లక్షణం కానిది? ఆప్షన్స్ 1 శాఖలు లేకపోవడం, 2 పొడవుగా ఉండడం, 3 ఏకకేంద్రక కణద్రవ్యం కలిగి ఉండడం, 4 స్తూపాకారంలో ఉండడం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకకేంద్రక కణద్రవ్యం కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా వేలాది వడ్ల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒరైజా గ్లాబెర్రిమా రకాన్ని ఇక్కడ సాగు చేస్తారు. ఆప్షన్స్ 1 చైనా, 2 ఆఫ్రికా, 3 ఇండియా, 4 ఇండోనేషియా. ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్. గుండె యొక్క కుడివైపు పైభాగంలో ఉండి శరీరం యొక్క పూర్వ భాగాల నుండి తల మరియు మెడ రక్తాన్ని సేకరించే పెద్ద సిర. ఆప్షన్స్ 1 సెప్టా, 2 అధో బృహస్థిర, 3 ఊర్ధ్వ బృహస్థిర, 4 బృహద్దమని. ఆన్సర్ ఆప్షన్ 3 ఊర్ధ్వ బృహస్థిర. నెక్స్ట్ క్వశ్చన్. పంట కాలాల పేర్లు ఖరీఫ్ మరియు రబీ ఈ భాష నుండి ఉద్భవించాయి. ఆప్షన్స్ 1 లాటిన్, 2 అరబిక్, 3 మాండరిన్, 4 జపనీస్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పుప్పొడి రేణువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడల్లా ఈ పదార్థాల ఉనికి కారణంగా అలర్జీని కలిగిస్తాయి. ఆప్షన్స్ 1 మెగ్నీషియం, 2 హైడ్రోజనస్, 3 సల్ఫర్, 4 నత్రజని. ఆన్సర్ ఆప్షన్ 4 నత్రజని. నెక్స్ట్ క్వశ్చన్. 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ చేయబడ్డాయి అనే అంశంపై ఇక్కడ పనిచేయడం ప్రారంభించాడు. ఆప్షన్స్ 1 విశ్వవిద్యాలయం, 2 ఆశ్రమ తోట, 3 అతని వ్యక్తిగత ప్రయోగశాల, 4 అంతరిక్ష ప్రయోగశాల. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశ్రమ తోట. నెక్స్ట్ క్వశ్చన్. వేసవిలో తెల్లటి వదులుగా ఉండే నూలుతో చేసిన దుస్తులను మాత్రమే ధరించండి అని విద్యార్థి చెప్పగలుగుతాడు. ఇది దీనికి సంబంధించింది. ఆప్షన్స్ 1 వినియోగం, 2 జ్ఞానం, 3 విశ్లేషణ, 4 మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 1 వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనే సూత్రాన్ని సరిచూడడంను బోధించడానికి అత్యంత సరైన బోధనా పద్ధతి. ఆప్షన్స్ 1 ఆగమన పద్ధతి, 2 నిగమన పద్ధతి, 3 అన్వేషణ పద్ధతి, 4 ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 నిగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సహజ వనరులు అనే పాఠాన్ని నేర్చుకోవడం విద్యార్థుల్లో ఈ కింది విలువను పెంపొందిస్తుంది. 1 పునరుత్పాదక వనరుల రకాలు, 2 పునరుత్పాదకం కాని వనరుల రకాలు, 3 వనరుల ఉపయోగాలు, 4 వనరుల సంరక్షణ. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటి నుండి నియంత్రిత ప్రయోగం యొక్క ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్ 1 అన్ని ద్రవాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయా, 2 కీటకాల యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి, 3 పిల్లల సాంఘిక అభివృద్ధిపై కోవిడ్ మహమ్మారి ప్రభావం, 4 పైరెథ్రాయిడ్స్ కీటకనాశిని వరి ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుందా. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్.
మైక్రో టీచింగ్ మరియు సాంప్రదాయ బోధనల పోలికకు సంబంధించిన కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆప్షన్స్ 1. సాంప్రదాయ బోధన సంక్లిష్టమైనది, సాపేక్షంగా సూక్ష్మ బోధన సరళమైనది. 2. సంప్రదాయ బోధనలో సాధారణ తరగతిలో 5 నుండి 10 మంది విద్యార్థులు ఉంటారు. సూక్ష్మ బోధనలో 30 నుండి 40 మంది విద్యార్థులు ఉంటారు. 3. సాంప్రదాయ బోధనలో పీరియడ్ వ్యవధి 45 నుండి 50 నిమిషాలు. సూక్ష్మ బోధనలో పీరియడ్ వ్యవధి 5 నుండి 10 నిమిషాలు. 4. సాంప్రదాయ బోధనలో తరగతి ప్రయోగశాల వలె నిర్వహించబడుతుంది. బోధనలో తరగతి గదిపై నియంత్రణ ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 1. సాంప్రదాయ బోధన సంక్లిష్టమైనది, సాపేక్షంగా సూక్ష్మ బోధన సరళమైనది. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు పొరపాటున ఎవరైనా క్లోరిన్ పొగను పీల్చినట్లయితే వారికి దీని వాసన చూపించాలి. ఆప్షన్స్ 1. బ్రోమిన్. 2. అమోనియా. 3. సోడియం కార్బోనేట్. 4. మెగ్నీషియం ఆక్సైడ్. ఆన్సర్ ఆప్షన్ 2. అమోనియా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా దగ్గర ఉన్న టెట్ ప్రీవియస్ పేపర్ వీడియోస్ అనేటివి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.